ఆంధ్రప్రదేశ్లోని 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోయేది కేవలం 2 ఎంపీ స్థానాలేనని, మిగతా 23 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారంటూ కూడా అమిత్ షా గారు తన నిఘా టీంతో చేసినటువంటి సర్వేలో వెల్లడైందని, ఈ నివేదికను అమిత్ షా చంద్రబాబు గారి దగ్గర అలాగే పవన్ ముందు పెట్టారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే వైసీపీ గెలవబోతున్నటువంటి ఆ 2 స్థానాలు ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ కేవలం 2 ఎంపీ స్థానాలను మాత్రమే గెలవబోతుందని, మిగతా 23 స్థానాల్లో కూటమి అభ్యర్థులు జెండా ఎగరైపోతున్నారు అంటూ కూడా అమిత్ షా గారు తన నిఘా వర్గాలతో చేయించినటువంటి సర్వేలో వెల్లడైందని, ఆ నివేదికను అమిత్ షా గారు చంద్రబాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్త నిజమైతే వైసీపీ గెలవబోయేటువంటి ఆ 2 స్థానాలు ఏవి అంటే ఏం చెప్తారు? 2 స్థానాలు గెలుచుద్దంటావా? అంటే నాకు 2 స్థానాలు కూడా మరి డౌటే. ఎందుకంటే బహుశా వాళ్ళ ఇంటెలిజెన్స్, అమిత్ షా గారి దగ్గర ఉన్న కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల రిపోర్టు కడపను అరకు ఇచ్చుంటారు. అంటే అరకు అంటే ట్రైబల్ ఏరియా కాబట్టి ఎస్టీ నియోజకవర్గాల్లో గత 2 ఎన్నికల్లో తెలుగుదేశం సరైన ప్రభావం చూపించలేకపోయింది. 2014లో 1 గెలిచింది 7 స్థానాలకి, మొన్న అసలు 7 వైసీపీఏ గెలిచింది. ఇలాంటి స్థితిలో అరకు 1 గెలిచే అవకాశం ఉందనుకుంటున్నా. అక్కడ బీజేపీ తరఫున ఆమె అనుకుంటున్నారు, ఏది గీత, అరకు నుంచి కొత్తపల్లి గీత అంటున్నారు. 2014లో ఆవిడ ఆల్రెడీ గెలిచిన దాఖలా, ఆవిడ మాజీ ఎంపీ. కాకపోతే బీజేపీకి ఇవ్వటం ద్వారా మరి అక్కడ ఏదన్నా మళ్ళీ వైసీపీ గెయిన్ చేసే అవకాశం, అసలు అక్కడ క్యాండిడేట్ కూడా లేరు వైసీపీ. పోయినసారి ఆ దేవుడు కూతురు మాధవి ఉండేది, గొడ్డేటి మాధవి, ఆమెను తీసుకొచ్చి అసెంబ్లీకి వేశారు. అలాంటిది మళ్ళీ అసెంబ్లీలో కూడా నీకు లేదన్నారు. ఇప్పుడు అసలు ఆమె గాలిలో ఉంది. క్యాండిడేట్ ఇప్పుడు ఆయనకు దొరకని పరిస్థితి. మరి అరకు ఎలా గెలుస్తారు? అసలు కడప అయితే ఇప్పుడు సౌభాగ్యమ్మ క్యాండిడేట్ అంటున్నారు. వివేకానంద రెడ్డి భార్యే టీడీపీ నుంచి క్యాండిడేట్ అంటున్నారు. టీడీపీయా, కాంగ్రెసా, ఇండిపెండెంటా ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా అక్కడ గనక వివేకానంద రెడ్డి కుటుంబం కంటెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి వేసినా గల్లంత అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తిరుగుతోంది. సునీత అక్కడ తండ్రి హంతకులను వేటాడుతోంది. వివేక హత్య కేసే రేపటి గేమ్ చేంజర్. ఏది ఎవరు గెలుస్తారు అనేది అక్కడ దాన్ని బట్టి తెలుస్తున్న. దీంట్లో ఆ 2 స్థానాలు కూడా డౌటే. ఇప్పుడు అమిత్ షా గారి సర్వే అంటే అది గ్యారంటీయే కదా. హోంశాఖ అంటే ఇంటెలిజెన్స్ సర్వేలో ఇంకా వాస్తవాలు మనకు తెలుసు, అందులో అవాస్తవం ఏమీ ఉండదు. అదేమి టైమ్స్ భౌభవ్ సర్వే కాదు కదా. ఇప్పుడు టైమ్స్ భౌభవ్ సర్వే ఇవాళ వచ్చిందా? అదే టైమ్స్ నవ్వా నువ్వు అనేది? దాన్ని టైమ్స్ నవ్వు కాస్త ఇప్పుడు టైమ్స్ బౌబౌ అంటున్నారు. అంటే ఆయన బిస్కెట్ వేస్తున్నారు, వీళ్ళు బౌబౌ సర్వేలు ఇస్తున్నారు అంటూ మనం అనకూడదు. కానీ ఇప్పుడు ఏంటి, టైమ్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? 22 సీట్లు జగన్మోహన్ రెడ్డికే, 3 సీట్లు తెలుగుదేశం జనసేనని నిన్నో ఇవాళ ఒక సర్వే చూశాను. అందుకే బౌబౌ అంది, బిస్కెట్ అనమాట. ఇప్పుడు టైమ్స్ వాళ్ళు మరి 22 అంటే అమిత్ షా 2 అంటున్నాడు. ఎలా రివర్స్లో ఒక 2 కొట్టేసాడు అనమాట. అంటే టైమ్స్ వాళ్ళ సర్వే కూడా నువ్వు చూస్తే ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏమో అసలు చెక్కు చెదరలేదంట. అసలు క్యాండిడేట్లే లేరు ఇప్పటి వరకు. మరి 22 స్థానాలు ఎలా గెలవబోతున్నారని టైమ్స్ నౌ ఇచ్చింది అనేది అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మరి. వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో ఎంత ఓట్ పర్సంటేజ్ ఉందో, ఏది 50%, అదే పర్సంటేజ్ ఇచ్చారు. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే సర్వే చేయకుండానే ఇచ్చారంటారా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సర్వే ఇప్పుడుదా 2019దా? ఓకే, సంవత్సరం ఒకటే మార్చి ఇచ్చారంటారా? అదే ఇప్పుడు బిల్స్ అందుకుంటున్నారు. ఓ 25 కోట్లు ఒకసారి, 5 కోట్లు ఒకసారి, ఎప్పటికప్పుడు 90 కోట్లు బిల్లులు పడుతున్నాయి కాబట్టి సర్వేలు వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఆల్రెడీ అక్కడ ఒక సమ్మిట్ పెట్టారు విశాఖపట్నంలో.
ఏదో సమ్మిట్ అని చెప్పి బిల్డప్ ఇచ్చి దాంట్లో ఒక 45 కోట్లు వేసేసినట్టున్నారు. ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఇలా అబాస్ పాలయ్యాయి. ఈ స్పాన్సర్డ్ సర్వేలుగా ప్రజల్లోకి వెళ్ళాయి, ఫేక్ సర్వేలుగా వెళ్ళాయి. ఇవన్నీ కూడా ఎవరికాళ్ళు డబ్బులు ఇస్తే ఒక సర్వే ఇస్తున్నారు అన్న దీంట్లో 22 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారు వస్తాయి అని టైమ్స్ చెప్పిందంటే 49% ఓట్ బ్యాంక్ ఆయనకి ఎక్కడుంది? 5 ఏళ్లలో ఆయన ఓట్ బ్యాంక్ అంతా ఎరోడ్ అయిపోయింది. ఏది మొత్తం మృతికా క్షయం అంటాం, నేలకోత. ఎలా అయితే ఒక పెద్ద సునామీ వస్తే నేల కోసుకుపోతుందో, కొండలు గుట్టలు కొట్టుకుపోతాయో అట్లా జరిగింది. ఏది కొండలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా కుదేలైపోతే ఇంకా వీళ్ళు 49% ఎలా ఇస్తారు? ఓని తెలుగుదేశం జనసేనకి ఎంత ఇచ్చారు? 45% ఇచ్చారు. అంటే 39 నుంచి 45. ఓకే, అంటే 6% పెరిగిందని టైమ్స్ కూడా ఒప్పుకుంది తెలుగుదేశం జనసేనని. కాకపోతే మరి ప్యాకేజీ 45 కోట్లు కాబట్టి 4% అన్నా ఆయనకు ఉండాలి కాబట్టి అట్లా బ్యాలెన్స్ చేసినట్టుగా ఉన్నారు. ఓకే, వాస్తవానికైతే ఈ సర్వేలని నేను నమ్మను. అది ఆ సర్వే అయినా ఈ సర్వే అయినా వైసీపీ గెలుస్తుందన్నా తెలుగుదేశం గెలుస్తుందన్నా ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి నువ్వు వచ్చి అడుగుతావు ఎవరికి ఓటేస్తారు శ్రీనివాస్ గారు అని అంటే చెప్తానా? చెప్పకపోగా ఆపోజిట్గా చెప్తా. అవును, ఏది నాకు కొంచెం నాలో శాడిస్ట్ ఉంటాడు. నాలోనే కాదు ప్రతి మనిషిలో శాడిస్టు. ఇప్పుడు ఏమిటి మీరు తెలుగుదేశంకే కదండి ఓటేసేదంటే కాదు జగన్ కంటారు. ఇట్లా ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, మనకన్నా తెలివైన వాళ్ళు, సర్వే చేసే వాళ్ళకన్నా ప్రజలు తెలివైన వాళ్ళు. సెఫాలజిస్టులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఉరికే ఆ శాంపుల్ సర్వే అంటారు, దాంట్లో రైతులను ఇంతమంది లేకపోతే కార్మికులను ఇంతమంది, వాళ్ళ యొక్క వృత్తుల వారీగా ఎంప్లాయీస్, నెక్స్ట్ మహిళలు, ఏజ్ ప్రకారంగా ఇట్లా అంత శాస్త్రోక్తంగా చేసామంటారు సర్వేలు. ఏమిటి వాళ్ళకి చిలక జోష్యం చెప్పే వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు? ఏ సర్వే అయినా కేసీఆర్ ఓడిపోతాడని చెప్పిందా? ఓడిపోలా. అంటే ఏంటి? తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే జనం ఇంకోటి అనుకుంటారు. ఇక్కడ దైవం ఎవరు? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే దేవుళ్ళు అన్నాడు కదా ఎన్టీ రామారావు. ఇప్పుడు జనం ఏం తలుచుకుంటున్నారు, జనం ఏం కోరుకుంటున్నారు అంటే జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, జనం నిర్మాణం కోరుకుంటున్నారు. ప్రజలు పాజిటివ్ యాటిట్యూడ్ పీపుల్నే వెల్కమ్ చేస్తారు, నెగటివ్ యాటిట్యూడ్ పీపుల్ని నేలకేసి కొడతారు. ఎందుకంటే కృష్ణ ఇప్పుడు యూత్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ బాగా పెరుగుతుంది. నెగటివ్ వర్డ్స్ని కానీ నెగటివ్ వెర్షన్ని కానీ అసలు రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అంటే అలా ముందుకు పోతుంది యువత. ఏది మంచి వైపు, ప్రగతి వైపు, అభివృద్ధి వైపు, జీవన ప్రమాణాల పెంపు వైపు వెళ్తున్న దీంట్లో నువ్వు కాళ్ళకి తాళ్ళేసి వెనక లాగుతానంటే యూత్ వెనక్కి వచ్చేటట్టుగా లేరు. ఈ వెనక్కి లాగే వాళ్ళ యుగం కాదు ఇది, ముందుకు తోసుకుపోయే వాళ్ళ యుగం. ఇప్పుడు రాబోయే యుగం అంతా యూత్ అంత పాజిటివ్గా వెళ్తున్న దీంట్లో రేపు ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా యూత్దే ఏది హవా అంతా. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యూతే ఇవాళ శక్తి. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా రేపటి ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది ఆ యూత్ అనమాట. 18 నుంచి 35 ఏళ్ల యూత్కి ఎవరు కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఎవరు న్యాయం చేశారు, ఆ యువ సంక్షేమం కోసం ఎవరు కృషి చేశారు అన్న దానిపైనే ఫలితం. మనం ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఊడిపోయారు? కేసీఆర్ ఓటమికి కారణం యూత్ అన్రెస్ట్ అన్నమాట, యువతలో అశాంతి. తెలంగాణ తెచ్చిన యువత తెలంగాణ 10 ఏళ్ల పాలనని తిరగబడిందనమాట. అది కాదు మేము కోరుకున్నది. నియామకాలు కోరుకున్నాం, నోటిఫికేషన్లు కోరుకున్నాం, ఉపాధి కల్పన కోరుకున్నాం, ఉద్యోగాలు ఏవి అన్న దీంట్లో నోటిఫికేషన్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యి యువత అంతా ఆత్మహత్యలు తీసుకున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఓటమి. రేపు అక్కడ కూడా అదే. ఎక్కడ
ఆంధ్రప్రదేశ్లో కూడా యువత అంతా జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతోంది. 5 ఏళ్లలో ఆయన హామీలు నెరవేర్చలేకపోయారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న పెద్ద మనిషి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఇంకా 2 లక్షల వాలంటీర్ల పోస్టులు ఇచ్చి 5 లెక్క చూపించి ఇగో ఇవన్నీ నా ఉద్యోగాలే అంటాడు. వాలంటీర్ పోస్టులు కాదు కదా యువత కోరుకుంది. కంపెనీలన్నీ తరిమేశాడు. నిరుద్యోగం దేశంలో 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24% ఉంది. నిరుద్యోగం అంత పెరిగిపోయి ప్రత్యక్ష ఉపాధి పరోక్ష ఉపాధి దెబ్బతిని నీకు మొత్తం యూత్ అంతా రెబల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ దెబ్బతిన్నాడు. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అలాగే జనసేనతో పొత్తు పెట్టుకోవద్దు అంటూ తన దూతల్ని భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరికి పంపించారని, మీకు ఏదైనా కావాలి అంటే అండగా నేను నిలబడతాను అంటూ హామీ ఇచ్చినప్పటికీ కూడా అమిత్ షా గారు తన నిఘా వర్గాలతో ఒక సర్వే చేయించారని, ఆ సర్వే ప్రకారంగా ఆయన ఇప్పుడు టీడీపీ అలాగే జనసేనతో దోస్తీ కట్టేందుకు ఆయన అడుగులు వేస్తున్నారని, అదే నివేదికను ఆయన చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారని, ఇప్పుడు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి పాలనపై పెదవి విరుస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఏంటి సార్ ఆ ప్రచారం వాస్తవమేనా? అమిత్ షా మోడీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? వాళ్ళు గెలుస్తారు. ఓకే. అమిత్ షా మోడీ గెలిచే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, ఓడే వాళ్ళతో పొత్తు పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు తెలుగుగలాళ్ళు, గుజరాతీలు కదా. గుజరాత్ వాళ్ళ తెలివితేటల ముందు మీ ఆంధ్ర వాళ్ళ తెలివితేటలు ఏమో. ఇప్పుడు ఇవాళ ఏంటి, మొత్తం వరదంతా ఎటు పారుతోంది, తెలుగుదేశం జనసేన కొడుతోంది కాబట్టి మనం ఆ జెండా ఎత్తితే పోలా అని చెప్పి ఢిల్లీ పెద్దలు కూడా ఆ జెండా ఎత్తేసారు. అదే ఈరోజు పొత్తు అలయన్స్ ప్రకటన, ఎన్డీఏలోకి మళ్ళీ తెలుగుదేశాన్ని పిలిచారంటే, తెలుగుదేశం ఎన్డీఏలో చేరిందంటే ఇంకా ఎలక్షన్ ఖతం. ఇంకా నీకు ఎన్నిక ఎందుకు, ఇంకా నీకు ఎన్నిక జరగాల్సిన అవసరం ఉందా? తెలుగుదేశం జనసేన క్లీన్ స్వీప్ అని నీకు అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి దూతలను పంపటం కాదు, ఆయనే పోయాడు. ఏది కరెక్ట్గా 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మోడీ గారిని కలిశారు. మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని ఈ బ్యాచ్ అందరినీ బయట కూర్చోబెట్టి ఈయన పాపం మాట్లాడాడు. 10 నిమిషాలు ఇచ్చాడు. వాళ్ళు వెయిటింగ్ అప్పటికి 2 గంటలు పిఎంఓలో. 10 నిమిషాలు మాట్లాడిన దాంట్లో మోడీ ఏమనుకున్నాడు, ఏమన్నా పెండింగ్ బిల్స్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి ఏమన్నా కావాల్సిన పోలవరం బకాయిలు అడుగుతాడు అనుకున్నాడు. అదేదో ఒక కాగితం చేతిలో పెట్టాడు, అది ఆయన పిఏకి ఇచ్చుంటాడు. ఏమిటి మాట్లాడాడు, మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవద్దు, నేనే గెలుస్తున్నా, నేనే వస్తున్నా, నా దగ్గర 3 ఆయుధాలు ఉన్నాయి, 1 దొంగ ఓట్లు, 2 దాడులు, 3 డబ్బు, ఈ 3టితో క్లీన్ స్వీప్ అండి అని చెప్పాడు. ఓకే. అది కూడా తీసుకెళ్ళాడు, నువ్వు చెప్పావే టైమ్స్ బాబావ్ సర్వే, అది కూడా పెట్టాడు. ఏది ఇప్పుడు నువ్వు చెప్పిన రిజల్ట్ 22 సీట్లలో నేను గెలుస్తున్నాను, వాళ్ళకు 3 సీట్లే వస్తున్నాయి, కావాలంటే చూడండి మన జాతీయ పత్రిక సర్వే ఇచ్చింది, మన టైమ్స్. నేను బౌ అనలా, నువ్వు నవ్వు అంటావేంటి? కాదు, నేను నవ్వు అంటే నువ్వు బౌ అంటావేంటి? ఆ సర్వే చూపిస్తే ఆయన ఇట్లా చూశాడనమాట, నవ్వాడంట. ఇతను అది చూసి నవ్వాడో తెలియలేదు, జగన్మోహన్ రెడ్డి చూసి నవ్వాడో తెలియదు. అంటే ఏంటి, ఆ 22లో 2 వస్తే గొప్ప అనే నవ్వు కనపడింది ఓకే మోడీలో. నేను గెలుస్తాను, నేను వస్తాను అనేసరికి ఇది నాకు కాదురా చెప్పాల్సింది నాయన, నువ్వు వెళ్ళి మీ జనానికి చెప్పు, కావాలి రావాలి అంటే అది కాస్త ఏమైందో తెలుసు కదా మోడీకి. ఇక వద్దో బాబు అనే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖం ఎలాడేసుకుని బయటకు వచ్చాడు. ఈ 4 రోజుల్లో చెయ్యని ప్రయత్నం లేదు. అనేక మంది సర్వేల రూపంలో కావచ్చు, దూతల రూపంలో కావచ్చు, ఇదే వర్తమానాలు పంపాడు. ఈ పొత్తును భగ్నం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పన్నని కుట్ర లేదు, కుతంత్రం లేదనమాట. కాకపోతే అవన్నీ నీకు బూమ్రాంగ్ అయ్యాయి. ఇవాళ పొత్తు ఆవిష్కారం జరిగింది. ఇప్పుడు గెలుపుని ఎవరు అడ్డుకోలేరు, ఓకే, వేవ్కి ఎవరు ఎదురు తిరగలేరు. సముద్రంలో ఇప్పుడు మామూలుగా ఏంటి,
పోటు పాట్లు వస్తాయి, నీకు అల కొడుతుంది. ఆటుపోట్లుగా మొన్న ఏమైంది అక్కడ విశాఖపట్నంలో ఏదో బ్రిడ్జి, ఏం దాని పేరు, నూతనంగా నిర్మించినటువంటి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 3 ముక్కలైందంట. ఇవాళ పేపర్లో చూసా. మొన్న కొట్టుకుపోయింది, మళ్ళా బిగిచ్చారు, నిన్న కొట్టుకుపోయింది. అది కాస్త ఈరోజు చూస్తే బ్యానర్ ఐటమ్ అలల వంతెన 3 ముక్కలు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 3 ముక్కలు అయిందంటే ఈ 3 ముక్కలు ఏంటన్నా, ఒక పక్క రాజధాని 3 ముక్కలు అన్నారు, చివరికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా 3 ముక్కలు. ఈ 3 ముక్కలు చివరికి ఏమవుతుందంటే 3 సీట్లుగా మారిపోతున్నాయి సార్. 3 సీట్లు అయితే పరాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలు అవుతుంది. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలు. అదే దేవుడి స్క్రిప్ట్. ఒక ముక్క షర్మిల ఎత్తుకుపోద్ది, ఒక ముక్క బీజేపీ ఎత్తుకుపోద్ది, మిగిలిన ఒక ముక్క ఇక తెలుగుదేశమో జనసేన పంచుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి రారాయి అని పిలుస్తోంది. ఏది జైలా, లేకపోతే తాడేపల్లి ప్యాలెసా, లేకపోతే లండన్లో పిల్లల, ఎక్కడికో చోటికి మరి తప్పదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.